शांति स्वरूप हूँ। I am peaceful soul. ओम शांति ओम शांति ओम शांति ओम शांति सुख स्वरूप हूँ। I am happy soul. ओम शांति ओम शांति ओम शांति शांति मैं आत्मा प्रेम स्वरूप हूँ। I am loveful soul. ओम शांति शांति ओम शांति ओम शांति मैं आत्मा शक्ति स्वरूप हूँ। Powerful soul. ओम शांति ओम शांति ओम शांति ओम शांति पवित्र स्वरूप हूँ। I am pure soul. ओम शांति ओम शांति ओम शांति ओम शांति मैं आत्मा आनंद रूप हूँ। I am blissful soul. ओम शांति शांति ओम शांति ओम शांति मैं आत्मा ज्ञान स्वरूप हूँ।
ఓం శాంతి. ఈరోజు 11వ తేదీ వాణి. గుడ్ మార్నింగ్. బాబా చెప్తారు, मीठे बच्चे, योग अग्नि से पापों को भस्म कर संपूर्ण सतो प्रदान बनना है. कोई भी पाप कर्म नहीं करना है. అంటే బాబా చెప్తారు, యోగ అగ్ని ద్వారా పాపాలంతా భస్మం చేసి సంపూర్ణ సతో ప్రదాన్ కావాలి. తర్వాత ఏ ప్రకారమైన పాపం చేయకూడదు. అంటే ఇప్పుడు టైమే అట్లా, పాపం చేయకూడదు. చేసిన పాపాన్ని భస్మం చేసుకునే టైం ఇది సంగం యుగం. అప్పుడే మనం సతో ప్రధానం అవుతాం. లేదంటే ఒక్క పాపం ఇప్పుడు చేస్తే దానికి 100 times పనిష్మెంట్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బాబా ప్రశ్న అడుగుతారు, सतयुग में ऊंच पद किस आधार पर मिलता है? यहाँ का कौन सा कायदा सबको सुनाओ. అంటే సత్యుగంలో దేని ఆధారంలో శ్రేష్ఠ పదవి మనకు దొరుకుతుంది? మరి ఈ సంగం యుగాని కష్టం, సిస్టమ్, చట్టం ఇది ఏమి? ఇది అందరికీ చెప్పాలి. సంగం యుగాని చట్టం ఏమి అని అందరికీ చెప్పాలి. उत्तर, सतयुग में पवित्रता के आधार पर ऊंच पद मिलता है. जो पवित्रता की कम धारणा करते हैं वो सतयुग में देर से आते हैं और पद भी कम पाते हैं. तो यहाँ जब कोई आते हैं तो उन्हें कायदा सुनाओ, दे दान तो छूटे ग्रहण, 5 विकारों का दान दे दो तो 16 कला संपूर्ण बन जाएंगे. तुम बच्चे भी अपने दिल से पूछो कि हमारे में कोई विकार तो नहीं है. అంటే బాబా చెప్తారు, సత్యుగంలో శ్రేష్ఠ పదవి కావాలంటే దాని ఆధారం పవిత్రత. ఎవరు తక్కువగా పవిత్రతని ధారణ చేసుకుంటారు వాళ్ళు లేటుగా వస్తారు, మరి పదవి కూడా తక్కువ తీసుకుంటారు. ఇక్కడ ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ మనం ఒక సిస్టమ్ చెప్పాలంటే పద్ధతి, లా చెప్పాలి. ఏమి లా అంటే ఇక్కడ దే దాంతో చూటే గ్రహణ్, ఇది ఒక చట్టం. వికారాలను దానం ఇచ్చేస్తే గ్రహణం వెళ్ళిపోతుంది. 5 వికారాలని దానం ఎవరు ఇస్తారు వాళ్ళు 16 కళ సంపన్న అయిపోతారు, సంపూర్ణ సంపన్న. మరి మన మనసులో చూసుకోవాలి, మనసులో చేయి పెట్టి చూడాలి మన లోపల ఏ ప్రకారమైన వికారం లేదు కదా. అట్లా ఏ ప్రకారం వికారం మనసులో ఉండకూడదు. అప్పుడే 16 కళ సంపూర్ణ అవుతాం, 16 కళ సంపూర్ణ. మరి బాబా వాణిలు చెప్తారు, ఓం శాంతి. रूहानी बच्चों को समझाते हैं कि मनुष्य को कैसे समझाओ कि अभी स्वर्ग की स्थापना हो रही है. 5000 वर्ष पहले भी भारत में स्वर्ग था, लक्ष्मी नारायण का राज्य था. विचार करना चाहिए उस समय कितने मनुष्य थे. सतयुग आदि में बहुत करके 9 व 10 लाख होते हैं. शुरुआत में झाड़ छोटा ही होता है. इस समय जब कलयुग का अंत है तो कितना बड़ा झाड़ हो गया है. अभी इसका विनाश भी ज़रूर होना ही है. बच्चे समझते हैं कि ये वही महाभारत लड़ाई है. इस समय गीता के भगवान ने राजयोग सिखाया और देवी देवता धर्म की स्थापना की है. संगम पर ही अनेक धर्मों का विनाश, एक धर्म की स्थापना हुई थी. అంటే బాబా చెప్తారు, ఆత్మిక బిడ్డలు ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు విషయాలు. ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలకు
అన్ని వివరంగా చెప్పినారు. ఎట్లా ఈ మనం మనుషులకు స్వర్గ స్థాపనాన్ని గురించి చెప్పాడు. భగవాన్ అవతరణ అయినారు. స్వర్గ స్థాపనకు ఎట్లా స్వర్గ స్థాపన అవుతుంది అని అందరికీ వివరించి చెప్పాలి. 5000 సంవత్సరం ముందు కూడా భారతదేశం స్వర్గంగా ఉండింది. లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తూ ఉంటుంది. విచారం చేయండి, ఆ సమయంలో ఎంతమంది మనుషులు ఉంటారు. సత్యుగ ఆదిలో 9-10 లక్షలు ఉంటారంతే. ఆరంభంలో ఏదైనా చెట్టు చిన్నగా ఉంటుంది. ఈ భూమి పైన కూడా ఆరంభంలో సత్యుగం స్టార్టింగ్లో చెట్టు చిన్నగా ఉండేదంటే తక్కువ మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు కలియుగ అంతు సమయంలో ఎన్ని బ్రాంచెస్ వచ్చి ఈ కల్పవృక్షం ఎంత పెద్దగా అయిపోయింది. మరి ఇది వినాశం కూడా అవుతుంది గ్యారంటీ. ఈ వినాశానికి కోసమే ఈ మహాభారత్ యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో మహాభారత్ యుద్ధ సమయంలోనే గీతా ఉపదేశం చేసానికి భగవాన్ అవతరణ ఈ రాజయోగా నేర్పిస్తారు. మళ్ళీ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ సంగం యుగంలోనే అనేక ధర్మం వినాశమయ్యి ఒక్క దేవీ దేవతా ధర్మం స్థాపన అయి బిడ్డలకు ఇప్పుడు ఇది కూడా బాగా అర్థమైపోయింది. ఈ రోజు నుంచి 5000 సంవత్సరం ముందు ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది. ఆ స్వర్గంగా ఉండే టైంలో వేరే ఏ ధర్మం కూడా ఉండలేదు. ఇట్లా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసాని కోసం భగవాన్ సంగం యుగంలోనే వస్తారు. ఇప్పుడు అదే దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది. పాత ప్రపంచం వినాశమైపోతుంది. మరి సత్యుగంలో ఇదే భారత్ ఖండం ఉండింది, భారతదేశం ఉండింది. వేరే ఏ ఖండం కూడా ఉండలేదు అప్పుడు. ఇప్పుడు ఎన్ని ఖండాలు వచ్చింది. అమెరికా, లండన్, తర్వాత జపాన్, తర్వాత మలేషియా, సింగపూర్ ఇవన్నీ వచ్చింది ఇప్పుడు. అప్పుడు ఇదంతా ఉండలేదు. అప్పుడు సింగపూర్ లేదు, సిలాన్ కూడా లేదు, మలేషియా లేదు, ఏమీ లేదు, జపాన్ కూడా ఉండలేదు. ఇప్పుడే ఈ ఖండాలంతా వచ్చింది. భారతదేశం ఒకటే ఉండింది, భారతఖండం చెప్తారు. అయితే దీంట్లో ఆది సనాతన్ దేవి దేవతా ధర్మం ఇప్పుడు లేదు, మొదట్లో ఉండింది. అది ప్రాయలోపు అయిపోయింది. ప్రాయలోపు అయిపోయిందంటే దాని నిశానీలు, విగ్రహాలు, చిత్రాలంతా దేవతలు రాజ్యం చేసిపోయింది. ఇప్పుడు మరి పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తూ ఉన్నారు. బాకీ మిగతా అన్ని ధర్మాలు వినాశమైపోతుంది. ఇది స్మృతిలో పెట్టుకోవాలి. సత్యుగ్ త్రేతాలు వేరే ఏ రాజ్యం కూడా లేదు, వేరే ఏ ధర్మం కూడా లేదు. ఒకే ఒక ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం, వాళ్ళదే రాజ్యం ఉండింది. అప్పుడు ఈ దుఃఖం, అశాంతి ఏమీ లేదు. ఈ సమయంలో ఎంత దుఃఖం, ఎంత అశాంతి, ఎంత జగడాలు, పరస్పరంగా కొట్టుకునేది ఎంత. దీన్నే మహాభారత యుద్ధం అని చెప్తారు. ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒక సైడ్ యూరోప్ వాసి యాదవులు ఉన్నారు. మరి 5000 సంవత్సరం ముందు ఇదే ప్రకారంగా యుద్ధం జరిగింది. మిసైల్స్ అంతా ఇన్వెన్షన్ చేయించినారు. అంటే ముసలాం వర్షం అయింది, వాళ్ళు దానంతా ఇన్వెన్షన్ చేసినారు, కనిపెట్టినారు. కౌరవ్ పాండవులు కూడా ఉంటారు, అప్పుడు కూడా ఉంటారు. పాండవు దగ్గర ఎవరు ఉన్నారు? పరంపిత పరమాత్మ పాండవులకు పూర్తిగా సహయోగం ఇచ్చినారు, సహాయం చేసినారు. మరి सभी को यही कहा कि गृहस्थ व्यवहार में रहते मुझे याद करने से तुम्हारा पाप बढ़ेगा नहीं और पास्ट के विकार विनाश होगा. పరమాత్మ అప్పుడు కూడా చెప్పినారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు.
గృహస్థ వ్యవహారంలో ఉండి నా తలంపు చేస్తూ ఉండండి. అప్పుడు మీ పాపం ఎక్కువ కాదు, అయితే చేసిన వికారం అంతం కూడా వినాశం అవుతుంది భగవాన్ తలంపులో. अभी भी बाप समझाते हैं, तुम ही भारतवासी सतयुग में जो सतो प्रधान थे, वो इस समय 84 जन्म लेते लेते अभी तुम्हारी बुद्धि तमो प्रधान बन गई है. అంటే ఇదే భారతవాసీలు, మనమే సత్యుగంలో సతో ప్రధాన్గా ఉంటాం. 84 జన్మను తీసుకొని ఇప్పుడు మన బుద్ధి తమో ప్రధాన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధాన్ ఎట్లా అయ్యేది? सतो प्रधान तब बनेंगे जब मुझ पतित पावन बाप को याद करेंगे. इस योग अग्नि से ही तुम्हारी पाप भस्म होगा और आत्मा सतो प्रधान बन जाएंगे. అంటే బాబా చెప్తారు సతో ప్రధాన్ ఎట్లా అయ్యేదంటే, శివబాబా చెప్తారు, నేను పతిత్ పావన్ తండ్రి నా తలంపు చేస్తూ ఉండండి. ఈ యోగ అగ్నిలోనే మీ పాపం అంతా భస్మం అయిపోయేసి ఆత్మ సతో ప్రధాన్ అవుతుంది. మళ్ళా 21 జన్మాని కోసరం స్వర్గాన్ని ఆస్తి తీసుకుంటామని సతో ప్రధాన్ అయిపోతే, బాకీ ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది. భారత్ సత్యుగంలో శ్రేష్టాచారిగా ఉండింది. సృష్టి ఆదిలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. భారత్ స్వర్గంగా ఉండింది. వేరు ఏ ఖండం ఉండలేదు, ఏ ధర్మం ఉండలేదు. ఇప్పుడు మరి ఎన్ని వెరైటీ ధర్మాలు వచ్చేసింది, ఎన్ని బ్రాంచెస్ ఆఫ్ ధర్మ వచ్చింది ఈ కల్పవృక్షంలో. ఎంత పెద్దగా అయిపోయింది కల్పవృక్షం. మరి తమో ప్రధాన్ కూడా అయిపోయింది. ఈ కల్పవృక్షం ఇట్లా పడిపోయే అవస్థలో ఉంది, చాలా చెడిపోయింది, జర్జరీభూత అవస్థలో వచ్చేసింది. ఇప్పుడు మరి ఈ సమయంలో తమో ప్రధాన్ వృక్షం ఇది వినాశం అయిపోయేసి మళ్ళా కొత్త ఆది సనాతన్ దేవీ దేవత వృక్షాన్ని స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు ఈ సంగం యుగంలోనే ఇదాన్ని జరిగేది. ఇప్పుడు మనం ఉండేది సంగం యుగంలో, మర్చిపోకూడదు. మన సంగం యుగంలో ఉన్నాం, మారుతూ ఉన్నాం. ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం దాని శాంప్లింగ్ ఇప్పుడు సంఘంలో వేస్తూ ఉన్నారు, అంటు పెడుతూ ఉన్నారు బాబా. కొత్త చెట్టు పతిత్ మనుషుడు ఎట్లా పావన్ అయింది, పావన్ చేసేది शिव बाबा. तो पतित मनुष्यों को बाप पावन बना रहे हैं, वो फिर देवता बनेंगे. पतित మనుషులే శివ బాబా వచ్చి పావన్ చేస్తారు, వాళ్ళే మరి దేవత అయిపోతారు. जो पहले नंबर में थे वही 84 जन्म लिया, वो फिर पहले नंबर में आएंगे. सबसे पहले देवी देवता धर्म का पार्ट था, वही पहले बिछड़ गए हैं, फिर उनका ही पार्ट होना चाहिए ना. మొదట్లో దేవీ దేవతా ధర్మందే పార్ట్ ఉండింది. వాళ్ళే పరంధామ్ నుంచి శివబాబా దగ్గర ఉండి ఫస్ట్ వేరే అయిపోయినారు. మరి వాళ్ళదే పార్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది సత్యుగంలో మళ్ళీ వచ్చేది. సత్యుగ్ में है ही सर्वगुण संपन्न 16 कला संपूर्ण निर्विकारी. अभी है विशेष वर्ल्ड, रात दिन का फर्क है. సత్యుగ ఆదిలో అందరూ సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ నిర్వికారి. ఇప్పుడు మళ్ళీ చాలా వికారీ ప్రపంచం, రాత్రి పగలంత తేడా సత్యుగాని కలియుగాంత సమయాన్ని. అభి విశేష్ वर्ल्ड को वैसलेस कौन बनाएंगे. ఈ వికారీ ప్రపంచాన్ని ఎవరు నిర్వికారిగా చేసేది? పుకార్తే भी है, हे पावन बनाने वाले आओ. పిలుస్తారు, ఏ పావన్ చేసేవాళ్ళు తాను రండి అట్లా అని. అభి వో ఆయా హై, ఇప్పుడు
ఆ పావన చేసానికి తండ్రి వచ్చినారు. బాప్ कहते हैं हम तुमको वाइसलेस बना रहे हैं. इस विशेष दुनिया की विनाश के लिए लड़ाई लगनी है. अभी वो कहते हैं एक मत कैसे हो, क्योंकि अभी अनेक मत है ना. अनेक इतने मतांतर के अंतर एक धर्म की मत कौन स्थापन करेंगे అంటే శివబాబా చెప్తారు, మొత్తం ప్రపంచమే వికారి అయిపోయింది, దాన్ని నిర్వికారియే చేసేదానికోసమే నేను వచ్చినాను. అందరూ నిర్వికారి అయిపోయిన తర్వాత ఈ వికారి ప్రపంచం వినాశం అయ్యే దానికోసమే ఈ యుద్ధం ఇప్పుడు. మరి అందరూ చెప్తారు అందరూ ఒక మతంలో ఎట్లా వచ్చేది, ఇప్పుడేమో అనేక ధర్మాలు ఉంది, అనేక ధర్మం ఒకటి ఎట్లా అవుతుంది, ఇంత అన్ని మతాంతరం, ఇంత అనేక మతాలు అనేక ధర్మాలు అనేక ఉంది, మరి దీంట్లో ఒకటి ఎట్లా స్థాపన అయ్యేది. దానికోసమే శివబాబా చెప్తారు నేను వచ్చి ఒక ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. అందరూ నా తలుపులో ఉంటే వికారం వినాశం అయిపోతుంది మొదట్లో, తర్వాత ఈ వికారి ప్రపంచం వినాశం అయిపోతుంది. ఒక ధర్మం స్థాపన అయిన తర్వాత అన్నీ వినాశం అయిపోతుంది. ఆ ఒక్క ధర్మం ఆది సనాతన్ దేవి దేవతా ధర్మం వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు. అందువల్ల ఇప్పుడు మన అందరం పవిత్రంగా ఉంటే ఆ ఒక్క ధర్మం స్థాపన అవుతుంది. వాళ్ళే మరి 84 జన్మం తీసుకొని పతిత అయిపోయినారు. మళ్ళా తండ్రి వచ్చి భారతదేశాన్ని మళ్ళీ అవతరణ అయ్యి స్వర్గాన్ని ఆస్తి ఇస్తూ ఉన్నారు. అంటే అసురు నుంచి దేవతగా మన చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు అందరికి కూడా చెప్పాలి, ఎట్లా చెప్పాలి అది బాబా నేర్పిస్తారు. మొదటి మాట చెప్పాలి, ఆత్మను అనుకుని పరమాత్మ తలంపు చేస్తే పతిత నుంచి పావన అవుతారు. ఇప్పుడు మీరు జ్ఞాన చిత్తాలో కూర్చున్నారు. చిత్త పైన ఎవరు కూర్చుంటారు వాళ్ళు పావన అయిపోతారు. జ్ఞాన చిత్తాలు కూర్చునే వాళ్ళు పావన అవుతారు. మరి ద్వాపర యుగం నుంచి రావణ రాజ్యం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు కామ్ చిత్తాలు అందరూ కూర్చొని భ్రష్టాచారి ప్రపంచం అయిపోతుంది. సో ఈ రోజు నుంచి 5000 సంవత్సరం ముందు దేవీ దేవతా ధర్మం ఉండేది. దేవతలుగా ఉంటే మనందరం దేవతలుగా ఉంటే అప్పుడు మనందరం తక్కువ మంది ఉంటే, ఇప్పుడు ఎంత పెద్ద ఆసురీ ప్రపంచం అయిపోయింది. చాలా పెద్ద ప్రపంచం. ఎంతమంది ఆసురీ ప్రపంచం. మరి ఎన్ని అనేక ధర్మాలు వచ్చేసి ఈ కల్పవృక్షం పెద్దగా అయింది. ఎన్ని బ్రాంచెస్, ధర్మాని బ్రాంచులు. తండ్రి మరి చెప్తారు ఈ కల్పవృక్షం ఇప్పుడు జర్జరీభూత అవస్థలా వచ్చేసింది, కింద పడే స్థితిలో వచ్చేసింది. ఇప్పుడు మీరు మరి నా ఒక్కరి తలంపు చేస్తూ ఉండండి, నా మత అనుసారంగా నడుచుకోండి, రాజ్యం స్థాపన అయిపోతుంది. భారతవాసీలే చెప్తారు ఏమి, భారతవాసీలు మాత్రమే మొదట్లో ఒక్క ధర్మం వాళ్ళు, ఒక్క మతం వాళ్ళుగా ఉంటారు. అంటే సత్యుగాలు ఇదే భారతవాసీలు మర్చిపోయినారు. మన ధర్మం ఏమీ అని మర్చిపోయినా మనం భారతవాసీలు. ఇప్పుడేమో అనేక ధర్మాలు ఉంది. ఇప్పుడు మరి తండ్రి వచ్చి మళ్ళా ఆ ఒక్క ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మీకు బాబా చెప్తారు నేను మీ బిడ్డలందరికీ రాజయోగా నేర్పిస్తూ ఉన్నాను. సో భగవానే రాజయోగం నేర్పిస్తున్నారు. ఇది ఎవరికి తెలీదు. స్వయం భగవాన్ అవతరణ అయ్యి రాజయోగా నేర్పిస్తున్నారు. ప్రదర్శనలో మనం ఇనాగ్రేషన్ చేసాని కోసం విఐపీస్ని పిలుస్తామా లేదా, ఆ విఐపీస్కు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు దేని ఇప్పుడు ఉద్ఘాటన చేస్తున్నారు అట్లా అంటే ఎగ్జిబిషన్ అంతా దేనికి స్వర్గస్థాపన. సో తండ్రి ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేదానికి వచ్చినారు.
బాకీ నరకవాసులు అందరూ వినాశం అయిపోతారు. వినాశానికి ముందు స్వయం భగవాన్ దగ్గర ఉండి ఆస్తి తీసుకునేయండి అట్లా అని చెప్పాలి. దానికోసం ఇదంతా వివరంగా తెలుసుకోండి అని చెప్పాలి. ఆస్తి తీసుకునే విధానం ఈ చిత్రాల్లో ఉంది, ఇదన్నీ తెలుసుకోండి అని చెప్పాలి. तो ये बीके का जो आश्रम है ये है क्वारंटाइन क्लासेस. यहाँ 7 रोज क्लासेस करना है. బాబా చెప్తారు ఇది వాళ్ళు కూడా అనుకుంటారు విఐపీస్ ఈ బీకేస్ క్లాస్ ఏముందో ఇదే వేరేగా ఉంది ఈ క్లాస్లో. ఇది ఇక్కడ 7 రోజులు క్లాసెస్ తెలుసుకోవాలి. సపరేట్గా వచ్చి కూర్చొని 7 రోజులు తెలుసుకోవాలి అట్లా అని ఇక్కడ మనం అందరం ఫిక్స్ చేస్తాం. మళ్ళీ 7 రోజులు క్లాస్ తెలుసుకున్న తర్వాత 5 వికారాలు ఏముందో అది ఆటోమేటికలీ వెళ్ళిపోతుంది. ఇట్లా పాయింట్ వేరే ఎక్కడ విశ్వవిద్యాలయంలో లేదు, ఈ ఒక్క విద్యాలయం మాత్రమే. అందుకే దీని क्वारंटाइन क्लासेस అని చెప్తారు. तो देवताओं में ये 5 विकार होता नहीं है. अभी ये 5 विकारों का दान देना है तो छूटे ग्रहण. బాబా చెప్తారు దేవతల్లో 5 వికారాలు లేదు, ఇప్పుడు ఈ 5 వికారాలను దానం ఇచ్చేస్తే గ్రహణం వదిలిపోతుంది. దే దాంతో छूटे ग्रहण అని చెప్తారు. మరి फिर तुम 16 कला संपूर्ण बन जाए. भारत सतयुग में 16 कला संपूर्ण था. अभी तो कोई कला है ही नहीं. अभी कंगाल बन पड़े हैं. कोई ओपनिंग करने आते हैं. बोलो यहाँ का कायदा है. ये बाप कहते हैं 5 विकारों का दान दे दो तो छूटे ग्रहण. तुम फिर 16 कला संपूर्ण देवता बन जाएंगे. ఎవరైనా ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ కోసం పెద్దవాళ్ళు విఐపీస్ వస్తారనుకోండి, ఇక్కడ ఏదైనా ఇనాగ్రేషన్కు విఐపీస్ని మనం ఇన్వైట్ చేస్తాం. వాళ్ళకు ఇక్కడ ఉండే చట్టం ఏమో అది చెప్పాలి. ఏం చట్టం అంటే భగవాన్ చెప్తున్నారు 5 వికారాలను దానం ఇచ్చేయండి, అప్పుడు మీరు 16 కళా సంపన్న దేవత అయిపోతారు. అట్లా పవిత్రత అనుసార్ పద్ పాయింగ్. అక్కడ మరి పదవి ఆధారం పవిత్రత అనుసారంగా పదవి అందరికి దొరుకుతుంది. బాకీ అగర్ కుచ్ నా కుచ్ కళా కమ్ రహ్ గయి తో దేర్ సే ఆయింగ్. అంటే పవిత్రత తక్కువ ఉంది అంటే వాళ్ళ కళలు తగ్గిపోతుందంటే లేటుగా వస్తారు. 16 కళకు బదులుగా 14 కళలో వస్తారు. विकारों का दान देना तो अच्छा है ना. रामचंद्र को ग्रहण लगता है तो आगे ब्राह्मण लोग दान देते थे. सॉरी चंद्रमा को రామచంద్ర కాదు చంద్రమ. మనుషులు ఏం చేస్తారు, చంద్రుడికి గ్రహణం పడితే బ్రాహ్మణులకు దానం ఇస్తారు, అది వెళ్ళిపోతుంది ఎట్లా. అవి బ్రాహ్మణ్ మనమే అయినాం. అవి తో బ్రాహ్మణ్ బడే ఆద్మీ హో గయేనా అంటే బ్రాహ్మణ్ పెద్దవాళ్ళు అయిపోతారు. ఏదంటే బ్రాహ్మణకు దానం ఇస్తే గ్రహణం పోతుంది అనుకుంటారు. 5 వికారాలనే వాస్తవంగా దానం ఇవ్వాలి, అప్పుడు మనం చౌకార్ అయిపోతాం. గరీబ్ లోగ్ తో बिचारी भीख मांगते रहते हैं. पुराने कपड़े आदि भी लेते रहते हैं. वास्तव में ब्राह्मण पुराने कपड़ा नहीं लेते हैं, उनको नया दिया जाता है. అంటే పేదవాళ్ళకు దానం ఇచ్చేటప్పుడు పాత డ్రెస్ పాతదని ఇస్తారు, చినిగిపోయిందంతా. అయితే బ్రాహ్మణుకు పాతది ఇరు, కొత్తది ఇస్తారు. అర్థమైందా? బ్రాహ్మణుకు ఇచ్చేటప్పుడు కొత్తగా ఇస్తారు, పేదవాళ్ళకి ఇచ్చేటప్పుడు మనుషులు పాతది చినిగిపోయిందంతా ఇస్తారు. సో బ్రాహ్మణ్ పేదవాళ్ళు అయిపోయినారా లేదా?
ఇప్పుడు మరి శివబాబా చెప్తారు వికారాలను దానం తీసుకోవాలి. तो अभी तुम समझाते हो भारत 16 कला संपूर्ण अभी आए नीज हो गया है. ఇప్పుడు మన అందరికీ చెప్తాం భారతదేశం 16 కళ సంపన్నంగా ఉండింది. ఇప్పుడు ఇనుము సమాన అయిపోయింది. 5 వికారాలది గ్రహణం పట్టింది, అందుకే నల్లగా ఇనుము సమాన అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ 5 వికారాలను దానం ఇచ్చేస్తే ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటే సత్యుగాని కొత్త ప్రపంచాన్ని మాలిక్ అయిపోతారు. స్వర్గంలో తక్కువ మంది ఉంటారు, తరత వృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడేమో వినాశం మన కంటి ముందు ఉంది. ఎంత వృద్ధి అయిపోయిందంటే ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది. తండ్రి చెప్తారు ఈ 5 వికారాలను దానం ఇచ్చేయండి, గ్రహణం వెళ్ళిపోతుంది. ఏం గ్రహణం? 5 వికారాన్ని గ్రహణం, అదే నల్లగా చేసి పెట్టింది ఆత్మని. ఇప్పుడు మీరు శ్రేష్టాచారి అయ్యి స్వర్గంలో సూర్యవంశీ రాజ్యం తీసుకుంటారు. ఇప్పుడు భ్రష్టాచారం వదిలేయాలి కదా. మీరు శ్రేష్టాచారి సూర్యవంశీ రాజా కావాలంటే ఈ భ్రష్టాచారాన్ని వదిలేయాలి. 5 వికారమే భ్రష్టాచారం చేస్తుంది. దీని దానం ఇచ్చేయాలి 5 వికారాలు, అప్పుడే శ్రేష్టాచారి అవుతాం. ఇప్పుడు మన మనసులో మనం చేయి పెట్టి చూసుకోవాలి, నేను సర్వగుణ సంపన్న సంపూర్ణ నిర్వికారి ఎంతవరకు అయినా. నారదాది ఎగ్జాంపుల్ ఇస్తారు. నారద లక్ష్మీ స్వయంవరంలో పోయి కూర్చున్నాడు. అందరూ చెప్పినారు, మొదట్లో నువ్వు నీ ముఖాన్ని చూసుకో, కోతిలాగా ఉన్నావు, ఎట్లా లక్ష్మీని వారం చేస్తావు అట్లా అని. తో వికారం ఏమైనా ఉంటే లక్ష్మీని వారం చేసుకునేది సాధ్యమే లేదు. మనం ప్రయత్నం చేయాలి, అన్ని వికారాలని వదిలేయాలి. तो कोशिश करते रहो, खाद को आग लगाते रहो. మనం పవిత్రంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన లోపల ఏమంతా అశుద్ధం ఉందో దానంతా కాల్చేయాలి. బంగారు కూడా ఎప్పుడు నిప్పుల వేస్తామో అది ఏమవుతుంది, చాలా ఆ అశుద్ధం అంతా వెళ్ళిపోతుంది. ఆగ్ ठंडी हो जाएंगी तो फिर खाद निकलती नहीं. నిప్పు కొంచెం లోగా ఉంటే అది అశుద్ధం పోదు, బంగారులో ఉంటుంది. చాలా ఎక్కువగా నిప్పు ఉంటే అది కరిగిపోతుంది. బంగారు కరిగిన తర్వాత అశుద్ధం అంతా బయట వచ్చేస్తుంది. ఇక్కడ కూడా నిప్పు ఫోర్స్గా ఉండాలి. నిప్పు అంటే యోగ అగ్ని, ఇస్లే పూరా ఆగ్ మీ డాల్నా. పెద్ద నిప్పు ఉండాలి, ఎక్కువ నిప్పు, అప్పుడే బంగారు కరిగిపోయి అశుద్ధం అంతా వెళ్ళిపోతుంది. లేదంటే ఆత్మలో కూడా అశుద్ధం పోదు, పవర్ఫుల్ యోగా ఉండాలి. फिर जब देखते हैं खिचड़ा अलग हो जाती है तभी कॉर्ड में डालते हैं. అంటే చెత్త అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ బంగారుని ఒక కార్డ్లో ఒక షేప్ చేస్తారు. तो बाप अभी खुद कहते हैं कोई भी विकार में मत जाओ. స్వయం భగవాన్ డైరెక్ట్గా చెప్తున్నారు, ఏ వికారంలో పోవద్దు. అట్లా తీవ్ర వేగ్సే పురుషార్థ కరు, ఫోర్స్గా ఫాస్ట్గా పురుషార్థం చేయండి. पहले तो पवित्रता की प्रतिज्ञा करो. बाबा आप पावन बनाने आए हो, हम कभी विकार में नहीं जाएंगे. देही अभिमानी बनना है. మొదట్లో ప్రతిజ్ఞ చేయాలి, స్ట్రాంగ్ ప్రతిజ్ఞ బాబా దగ్గర చెప్పాలి. బాబాకు, బాబా మీరు నన్ను పావన్ చేశానికి వచ్చినారు, నేను ఏ వికారంలో పోను అట్లా అని చెప్పాలి. వికారాన్ని యాక్షనే ఉండకూడదు, ఆత్మ అభిమాని కావాలి. బాబ్ హమ్ ఆత్మకు సమజాతే హం. ఈ విషయాలంతా బాబా మన ఆత్మకు చెప్తున్నారు. నేను ఆత్మ పవిత్రమైపోదాను.
శివ బాబా సుప్రీం ఆత్మ, పరం ఆత్మ, నా ఆత్మకు ఇదని చెప్తారు. ఆత్మని కదా మనం పతిత అయిపోయినాం. సో ఆత్మలోనే ఈ సంస్కారం ఉంది. ఆత్మని పవిత్ర సంస్కారం తీసుకుంటుంది. ఇప్పుడు బాబా తలంపులా ఉంటే బాబా చెప్తారు, मैं तुम्हारा आत्मा, मैं तुम्हारा बाप हूँ, तुम आत्माओं से बात करता हूँ, ऐसे कोई नहीं कह सकते हैं, मैं तुम्हारा बाप परम आत्मा हूँ. డైరెక్ట్గా భగవాన్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నేను మీ ఆత్మకు తండ్రి అయినాను, మీ ఆత్మ దగ్గర మాట్లాడుతున్నాను. ఆత్మ దగ్గరే తండ్రి మాట్లాడతారు. ఇట్లా ఎవరు చెప్తున్నారు? నేను మీ తండ్రి పరం ఆత్మ అయినాను, నేను వచ్చినాను ఇప్పుడు మిమ్మల్ని పావన చేసానికి. మీరు మొదట్లో ఎంత సతోప్రధాన్గా ఉంటారు, తర్వాత మీరు రజో తమోలో వచ్చేసారు. ఇప్పుడు నా తలంపు చేయండి, పవిత్రం అవుతారు. అట్లా అని ఎవరు చెప్తారు మనకు? డైరెక్ట్ భగవాన్ శివబాబా చెప్తారు. సో తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ కావాలి. तो इस समय 5 तत्व भी तमो प्रधान है, इसलिए दुख देता है, हर चीज़ दुख देती है. तो यही तत्व जब सतो प्रधान था तभी सुख देता था. ఈ సమయంలో ఈ 5 తత్వాలు కూడా తమో ప్రధాన్ అయిపోయింది, అందుకే ఇంత దుఃఖం వేస్తుంది. ఈ సమయంలో ప్రతి వస్తువు కూడా దుఃఖం ఇచ్చేది. ఏదంటే తత్వాలు అన్నీ తమో ప్రధాన్. సత్యుగాల్లో సతో ప్రధాన్గా ఉంటుంది. తత్వాలు కూడా మనకు చాలా సుఖం ఇస్తూ ఉండింది. ఉస్కా నామ్ హీ హే సుఖధామ్. సత్యుగాని పేరే సుఖధామ్. తత్వాలు కూడా మనకు సుఖమే ఇస్తూ ఉండింది. ఇప్పుడు దీని పేరు కలియుగాని దుఃఖధామ్ని చెప్తారు. దుఃఖమే దుఃఖం. ఈ 5 తత్వాలు కూడా మనకు దుఃఖం ఇస్తుంది. మన శరీరం కూడా 5 తత్వాలు కదా, మనకి ఎంత దుఃఖం ఇస్తుంది. ఎక్కడెక్కడ నొప్పి, ఎక్కడెక్కడ ఏమేమో అవుతూ ఉంది. తో సుఖధామ్ హే బేహద్ కే బాప్ కా వర్ష. మన కోసం సుఖధామ్ బేహద్ తండ్రి ఇచ్చే ఆస్తి. దుఃఖధామ్ హే రావణ్ కా వర్ష. ఈ దుఃఖధామ్ రావణ్ది ఆస్తి. అవి జిतना శ్రీమత్ పర్ చలేంగే ఉतना ఊంచ్ బనేంగే. ఇప్పుడు మరి బావ చెప్తారు, ఎంతెంతో శ్రీమతిలో నడుచుకుంటారు అంత మీరు శ్రేష్టంగా అయిపోతారు. ఫిర్ ప్రసిద్ధ హో జాయేంగే కి కల్ప కల్ప ఏ ఐసా హీ పురుషార్థ్ కర్నే వాలే. ఎవరు బాగా పురుషార్థ్ చేస్తారో వాళ్ళు ప్రసిద్ధ అయిపోతారు. మరి కల్ప వీళ్ళు ఇంత బాగా పురుషార్థం చేస్తున్నారు అని ప్రసిద్ధ అయిపోతారు. కల్ప అయిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామో ఇది ప్రతి కల్పం ఇది జరుగుతుంది. जो जास्ती पुरुषार्थ कर रहे हैं वो अपना राज्य भाग ले रहे हैं. ఎవరు జాస్తి పురుషార్థం చేస్తారు వాళ్ళది రాజ్యాన్ని తీసుకుంటారు. ठीक पुरुषार्थ नहीं किया होगा तो 3rd ग्रेड में चली जाएंगे. కరెక్ట్గా పురుషార్థం చేయలేదంటే 3rd గ్రేడ్లో వెళ్ళిపోతారు. प्रजा में भी पता नहीं क्या जाकर बनेंगे. लौकिक बाप भी कहते हैं तुम हमारा नाम बदनाम करते हो, निकलो घर से बाहर. లౌకిక్ తండ్రి కూడా చెప్తారు, నువ్వు నా పేరు చెడిపేస్తావు, గెట్ అవుట్, ఇంటి నుంచి బయటపో అని చెప్తారు లౌకిక్ తండ్రి. బేహద్ తండ్రి ఏం చెప్తారు, बेहद का बाप भी कहते हैं तुमको माया का थप्पड़ ऐसा लगा जो तुम सूर्यवंशी चंद्रवंशी में आएंगे ही नहीं. ఇక్కడ శివబాబు చెప్తారు, నీకు మాయ ఎట్లా చెంప దెబ్బ వేసిందంటే నువ్వు సూర్యవంశీ చంద్రవంశీకు వచ్చేదానికి కాదు అని చెప్తారు. అపని ఆప్కో చమాట్ మార్ దేంగి. వాళ్ళే చెంప దెబ్బ వేసుకుంటారు. बाप तो कहते हैं वारिस बन, राज्य तिलक लेना चाहते हो तो मुझे याद करो और औरों को भी याद दिलाओ.
తండ్రి కూడా చెప్తారు వారిస్ అయిపోండి అట్లా అని. రాజ్య తిలకం పెట్టుకోవాలంటే మీరు నా తలంపు చేసి వేరే వాళ్ళకి కూడా తలంపు ఇవ్వండి, రాజా అయిపోతారు అని చెప్తారు. नंबर तो होते ही है ना. कोई बैरिस्टर एक एक केस का लाखों रुपया कमाते हैं और कोई को देखो पहनने के लिए कोट भी नहीं है. पुरुषार्थ पर मदार है ना. तुम भी पुरुषार्थ करेंगे तो ऊंच पद पाएंगे. అంటే శివబాబా చెప్తారు, లాయర్ది ఎగ్జాంపుల్ ఇస్తారు. కొందరు లాయర్స్ ఎట్లా ఉన్నారంటే లక్షలు సంపాదన చేస్తారు, ఒక్కొక్క కేసులో కూడా ఎన్ని లక్షలు సంపాదన. కొందరు లాయర్స్ ఉన్నారు వేసుకునేనికి కోర్టు కూడా లేదు పాపం. అంటే ఇదంతా వాళ్ళ పురుషార్థ ఆధారంలో ఉంటుంది. పురుషార్థాన్ని ఆధారంలోనే వాళ్ళు సంపాదన చేసుకునే విధానం. ఇక్కడ బాబా చెప్తారు, మీరు బాగా పురుషార్థం చేసి శ్రేష్ఠ పదవి తీసుకోండి. మనిషి నుంచి దేవత అయ్యేది ఎంత పెద్ద పదవి. కావాలంటే మాలిక్ అయిపోండి, లేదంటే ప్రజా అయిపోండి, మీ ఇష్టాన్ని. పురుషార్థం చేస్తే రాజా అవుతారు, లేదంటే ప్రజలు కూడా కొందరు ఉన్నారు నౌకర్ చాకర్ అంటే దాసీలు ఉంటారు. స్టూడెంట్స్ ది నడవడికే చూసి టీచర్కు అర్థమైపోతుంది వీళ్ళు ఏం పదవి తీసుకునే లాయక్ అట్లా అని. ఇది కూడా వండర్. మొదట్లో वंडर ये है जो पहले वाले से पिछाड़ी वाले तीखे चले जाते हैं, क्योंकि अभी दिन प्रतिदिन रिफाइन पॉइंट्स मिलती रहती है. ఇది కూడా ఇక్కడ వండర్ ఏమంటే రోజు రోజుకి రిఫైన్ పాయింట్స్ దొరుకుతూ ఉండే దానివల్ల పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు. శాంప్లింగ్ లగ్తా జాతా. ఇప్పుడు అంటు పెడుతూ ఉన్నారు కదా కొత్త చెట్టు. పहले वाले तो कई भागंती हो गए हैं, న్యూ యాడ్ होते जाते हैं. పాత వాళ్ళలో చాలామంది భాగంతి అయిపోయినారు, కొత్తగా ఇప్పుడు ఇదంతా యాడ్ అవుతూ ఉంది. नई नई पॉइंट्स मिलती जाती हैं तो बहुत युक्ति से समझाया जाता है. కొత్త కొత్త పాయింట్స్ అంతా బాబా యాడ్ చేస్తూ ఉన్నారు, చాలా యుక్తి నేర్పిస్తూ ఉన్నారు. बाबा कहते हैं बहुत गुह्य रमणीक बातें सुनाता हूँ जिससे तुम झट निश्चय बुद्धि हो जाते हो. जहाँ तक मेरा पार्ट है तुमको पढ़ाता रहता हूँ, ये भी ड्रामा में नूंद है. जब कर्मातीत अवस्था को पाएंगे तभी पढ़ाई पूरी हो जाएंगी. శివబాబా చెప్తారు, నేను రోజు మీకు చాలా గుహ్యమైన రమణీకమైన పాయింట్ చెప్తూ ఉంటాను, మీకు జల్దీ నిశ్చయం అయిపోతుంది. ఇప్పుడిప్పుడు బాబా చెప్పే పాయింట్స్ అంతా ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది అంటే కొత్త వాళ్ళకి కూడా నిశ్చయం వచ్చేస్తుంది. బాబా చెప్తారు, నా పార్ట్ లాస్ట్ వరకు మీకు చదివించేది ఎంతవరకు నా పార్ట్ ఉందో నేను మీకు చదివిస్తూ ఉంటాను అని చెప్పినారు బాబా. డ్రామాలో ఇది కూడా ఫిక్స్ అయింది. ఎప్పుడు మన కర్మాతీత అవస్థలు వస్తామో అప్పుడే మన చదువు పూర్తి అవుతుంది. बच्चे भी समझ जाएंगे. पिछाड़ी में इम्तिहान की रिज़ल्ट मालूम होती है ना. इस पढ़ाई में नंबर वन सब्जेक्ट है पवित्रता की. సో కర్మాతీత అవస్థ వచ్చేటప్పుడు మనం చదువు ఫినిష్ అయింది దీని అర్థం. బిడ్డలకు కూడా అర్థమైపోతుంది. లాస్ట్లో ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత రిజల్ట్ ఏమవుతుంది అట్లా అని. సో ఈ చదువులో నంబర్ 1 సబ్జెక్ట్ ఏమంటే पवित्रता. जब तक बाबा की याद नहीं रहती है बाप की सर्विस नहीं कर सकते हैं, तब तक आराम नहीं आना चाहिए. బాబా చెప్తారు, ఎప్పటి వరకు మనం బాబా తలంపు చేయలేదు, సర్వీస్ చేయలేదు, అప్పటి వరకు రెస్టే తీసుకోకూడదు. ఫుల్ సర్వీస్ చేయాలి, ఫుల్ పవిత్రంగా ఉండాలి. తర్వాత పోయి కర్మాతీత రెస్ట్లో ఉండాలి. తుమారి లడాయి హై హీ మాయాకి సాత్. మాయ దగ్గర మనకు యుద్ధం. మధ్యలో లేజినెస్ రాకూడదు. లేజినెస్ వస్తే మాయకు వశమైపోతాయి, ఏమీ లాభం లేదు. तो रावण को बल जलाते हैं परंतु जलता नहीं है.
ये कौन है? दसरा बहुत मनाते हैं, अभी तुमको वंडर लगता है, राम भगवान की भगवती चुराई गई है అంటే దసరా ఏమో చాలా చేస్తారు, రావణ్ణి కాలుస్తారు. మరి ఇది వండర్ఫుల్ మాట ఏమంటే రామ భగవాన్ వాళ్ళ భగవతి సీతనే ఎట్లా దొంగతనంగా తీసుకుపోయినాడు రావణ్. ఇది పాసిబులా ఏమి? ఎంత వండర్ఫుల్ ఇది. మరి కోతి సేన తీసుకొని ఆ రావణ్ పైన యుద్ధం చేస్తానికి భగవాన్ రామ్ పోయినారు. ఇదంతా ఎక్కడైనా సాధ్యమా? అయితే కభీ హో సక్తా హై క్యా? ఆశ్చర్యంగా లేదా? ఇట్లా ఎక్కడైనా జరుగుతుందా? వాస్తవంగా కథ అట్లా జరగనే లేదు. ఇప్పుడు మన బుద్ధి అంతా కోతి బుద్ధిలాగా అయిపోయింది. ఈ 5 వికార్ రూపీ రావణ్ ప్రవేశమైపోయి మన బంధించేశాడు. ఇట్లా కథనే అట్లా ఏమో చేసినారు. तो कुछ भी नहीं समझते. तो जब प्रदर्शनी में आते हैं पहले पहले बतानी चाहिए भारत में इन लक्ष्मी नारायण का राज्य था, तभी कितने मनुष्य होंगे. ఎవరు ఎగ్జిబిషన్లంతా వచ్చి వింటారు వాళ్ళకు మొదట్లో ఈ పాయింట్ చెప్పాలి. ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో ఎంత తక్కువ మంది ఉన్నారు, అప్పుడు ఇంతమంది మనుషులు ఉంటాయి. 5000 సంవత్సరాని మాట. ఇప్పుడేమో కలియుగం ఉంది. ఈ కలియుగంలో కలియుగం వినాశం అయిపోతుంది. దానికోసమే ఈ మహాభారత్ యుద్ధం జరుగుతుంది. తండ్రి మరి వచ్చేసి మనకు ఈ సమయంలో రాజయోగా నేర్పిస్తూ ఉన్నారు. వినాశ్ బి హోంగా, రాజయోగం మనకు నేర్పించిన వెంటనే వినాశం కూడా అయిపోతుంది. यहाँ एक धर्म एक मत अथवा पीस कैसे हो सकती है? जितना माथा मारते हैं एक मत होने के लिए उतना ही लड़ते भी है. ఒక మతం కావాలని ఎంత ప్రయత్నం చేస్తారు అంతే మరి పరస్పరంగా జగడాలు కూడా ఉంది. बाप कहते हैं मैं उन सबको आपस में लड़ाई करा के మక్కన్ తుమ్కో దేతా. శివబాబా చెప్తారు వాళ్ళందరినీ పరస్పరంగా జగడాలు పెట్టేసి మనకు బాబా ఆస్తి అంటే వెన్న ఇస్తారు. ఇది అంటే వండర్ఫుల్ మనుషులు. భగవాన్ కూడా ఎంత వండర్ఫుల్ చూడండి. వాళ్ళు పరస్పరంగా యుద్ధం చేసేట్టుగా చేస్తారు మన యోగి శక్తితో. తర్వాత మక్కన్ మనకి ఇస్తారు. మనం ఎంత యోగం చేస్తాము వాళ్ళు అంత గలాట చేస్తూ ఉంటారు అంటే జగడాలు. तो बाप समझाते हैं जो करेगा सो पाएगा. कोई बच्चे बाप से भी ऊंचे बन सकते हैं. బాబా చెప్తారు ఎవరు చేస్తారో వాళ్ళకి అది దొరుకుతుంది. మరి బాబా ఇది నుంచి చెప్తారు కొందరు బిడ్డలు నాకంటే శ్రేష్టంగా అయిపోతారు. तुम मेरे से भी शाहूकार विश्व के मालिक बनेंगे. నాకంటే షౌకార్ విశ్వానికి మాలిక్ అవుతారు. మే నై బనూంగా అని చెప్తారు బాబా. నేను కాను విశ్వానికి మాలిక్. నేను ఎంతో నిష్కామ సేవ చేస్తున్నాను, నేను దాత అయినాను. ऐसे मत समझो कि हम शिव बाबा को 5 रुपया देते हैं. అంటే శివ్ బాబా చెప్తారు మీరు నాకంటే షౌకార్ అయిపోతారు, నేను విశ్వానికి మాలిక్ అయ్యలేదు, నేను ఎంతో నిష్కామ సేవ చేస్తాను, నేను దాత మీకు ఇచ్చేవాడైనాను. అయితే ఇట్లా అనుకోవద్దు 5 రూపాయలు ఇచ్చేసి నేను శివబాబాకు 5 రూపాయలు ఇచ్చినాను అని చెప్పొద్దు. అయితే శివబాబా 5 పదం ఇస్తారు మనకు. ఆ 5 రూపాయలు మనం ఇస్తే 5 పదం స్వర్గంలో మనకి ఇస్తారు. ఎవరిది పెద్ద? తో క్యా దేనా హువా? మీరు ఇచ్చిందా లేదు తీసుకునేదానికి? మీరు తీసుకునే దానికోసం ఇక్కడ ఇస్తున్నారు. అర్థమైందా? నేను శివబాబాకి ఇస్తున్నాను అని ఎవరు అనుకుంటారు వాళ్ళు బాబాని అవమానం చేస్తారు. ఇది పెద్ద అవమానాన్ని మాట. तो अगर समझते हम देते हैं ये तो शिव बाबा की बड़ी इंसल्ट करते हैं. నేను ఇచ్చేవాడు భగవాన్ మనకు, దాన్ని తీసి నేను భగవాన్కి ఇస్తున్నాను అని చెప్తే పరమాత్మకు ఇది చాలా పెద్ద
అవమానం చేసే దీని అర్థం ఇన్సల్ట్ అయిపోతుంది. बाप तुमको कितना ऊंच बनाते हैं, तुम 5 रुपया शिव बाबा के खजाने में देते हो, बाबा तुमको 5 करोड़ देते हैं, कौड़ी से हीरे जैसे बना देते हैं. ऐसे कभी संशय में नहीं आना चाहिए कि हमने शिव बाबा को दिया. బాబా చెప్తారు, కొందరున్నారు 5 రూపాయలు ఇచ్చేసిన నేను శివ బాబా ఖజానాలో వేస్తానని చెప్తారు. బాబా చెప్తారు, దానికి బదులుగా మీరు 5 కోట్ల పైన ఎక్కువ తీసుకుంటారా లేదా? మీరు గవ్వ నుంచి వజ్ర సమానం చేస్తాను నేను మిమ్మల్ని. అందువల్ల ఇట్లంతా సంశయం రాకూడదు. నేను శివ బాబాకు ఇస్తున్నాను అట్లా మీరు ఏమి ఇవ్వలేదు, ఇచ్చినాను చెప్పుకోవద్దు. ఏ కితనా భోలానాథ్ శివ బాబా ఎంత భోలానాథ్. మన దగ్గర ఓన్లీ 5 రూపాయలు తీసుకొని 5 పదం ఇస్తారు. तो ये कभी ख्याल नहीं आना चाहिए हम शिव बाबा को देते हैं. మనకి ఎప్పుడు సంకల్పంలోని కూడా రాకూడదు నేను శివ బాబాకి ఇస్తున్నాను అట్లా అని అనుకోనే వద్దు. తీసుకునే దానికి కదా మీరు ఇచ్చేది, దేనికి ఇస్తున్నారు? नहीं, शिव बाबा से हम 21 जन्मों के लिए वर्षा लेते. शुद्ध विचार से नहीं दिया तो स्वीकार कैसे होगा? బాబా చెప్తారు, శుద్ధ విచారంతో మీరు ఇయలేదంటే బాబాను దాన్ని స్వీకారమే చేయరు. బాబా స్వీకారం చేయాలంటే మనం తీసుకునే దానికి ఇస్తున్నాం. బాబా భండారం బాబా సేవ కోసం. అయితే నేను ఇస్తున్నాను అనుకొని మీరు ఇవ్వద్దు. అర్థమైందా? శివ బాబా అంతా నీదే అని చెప్పి అట్లా అర్థంలో ఇవ్వాలి. तो सब बातों की समझ बुद्धि में रखनी चाहिए. అంటే కర్మని గతి చాలా సూక్ష్మం. మనం అన్ని మాటలు బుద్ధిలో పెట్టుకోవాలి, అర్థసహితంగా అన్నీ చేయాలి. మనం ఇట్లా అనుకోవాలి, ఇదంతా బాబాదే నేను బాబాకు అర్పణ చేస్తున్నాను, బాబా తిరిగి నాకు దీని రిటర్న్ ఎంత ఇస్తున్నారు అట్లా అని అనుకోవాలి. కానీ నేను ఇస్తున్నాను ఎప్పుడు అనుకోకూడదు. ఈశ్వర్ అర్థ దాన్ కర్తే హై, ఓ కోయి భూకా హై క్యా? ఈశ్వర్ అర్థ దానం ఇస్తున్నారు. అయితే ఏమైనా ఈశ్వరుకు ఆకలి అవుతుందా? మీదే తినాలని ఉందా? మీది ఏమి తినాలని ఉందా? భగవాన్కు లేదు. సమझते हैं हमको दूसरे जन्म में मिलेगा. భక్తి మార్గంలో కూడా ఈశ్వరార్థ ఎందుకు చేస్తారంటే నెక్స్ట్ బర్త్లో మనకు భగవాన్ ఇస్తారు అని చెప్పి చేస్తారు. तो अभी तुमको बाप कर्म अकर्म विकर्म की गति बैठ समझाते हैं. భగవాన్ స్వయం కూర్చొని కర్మ అకర్మ వికర్మ అని గతిని మనకు నేర్పిస్తున్నారు. ఇక్కడ ఏం మనం చేస్తామో అది మనకు రిటర్న్ దొరుకుతుంది. ఏ విధంతో సంకల్పంతో చేస్తామో ఆ విధంగానే రిటర్న్ దొరికేది. तो यहाँ जो कर्म करेंगे सो विकर्म ही होता है क्योंकि रावण राज्य है. అంటే కలియుగంలో ఏ కర్మం చేసినా అది వికర్మే అవుతుంది, ఎందుకంటే రావణ రాజ్యం. सतयुग में कर्म अकर्म होता है. हम तुमको अभी उस दुनिया में ट्रांसफ़र करते हैं जहाँ तुमसे विकर्म नहीं होगा. అంటే ఇప్పుడు బాబా మనకు ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ వికర్మమే కాదు సత్యుగంలో. అట్లా మనకు నేర్పిస్తారు, మన జీవనాన్ని అంత బాగా చేస్తారు. మన డబ్బులంతా కూడా మన వెంటనే వస్తుంది బాబా కార్యార్థంగా డబ్బులు యూజ్ చేస్తే. तो बहुत बच्चे हो जाएंगे फिर तुम्हारे पैसे भी क्या करेंगे. బాబా చెప్తారు, చాలామంది బిడ్డలు వస్తారు, వాళ్ళు అన్నీ చేస్తారు, మరి మీ డబ్బులు ఏం చేసుకునేది. हम कच्चा सराफ नहीं जो लेवे और काम में नहीं आप. బాబా చెప్తారు, నేను కచ్చా సరాఫ్ కాదు, మీ దగ్గర తీసుకొని పనికి రాకుండా ఉండేది పెట్టుకునేది కాదు. నాకు పనికి వచ్చేటప్పుడు మీరు ఇస్తే మీకు లాభం ఉంటుంది,
అందరం వచ్చి అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో మీరు నా డబ్బులు కూడా తీసుకోండి అంటే బాబా ఏమీ తీసుకోరు. అర్థమైందా? తీసుకుంటే మళ్ళీ ఎంత రిటర్న్ ఇవ్వాల్సిందిగా ఉంటుంది. అందువల్ల ఎవరు నేను ఇస్తున్నాను అనుకుంటారు, వాళ్ళకు లాభం లేదు. లాస్ట్లో వచ్చి ఇస్తానంటే కూడా లాభం లేదు. ఎమర్జెన్సీ టైంలో మొదట్లోనే ఇవ్వాలి. బాబా పక్కా షరాఫ్ చెప్తారు, నాకు అవసరం లేదు మీది, ఇప్పుడు నాకు అవసరం ఉండేటప్పుడు ఇవ్వలేదు, లాస్ట్లో ఇచ్చి ఏమి లాభం అని చెప్తారు బాబా. మొదట్లోనే ఇవ్వండి, ఇచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు బిల్డింగ్స్ అంతా జరుగుతూ ఉంది బాబాది. ఇప్పుడే మీరు దానికి అన్ని చేస్తే మీకు కూడా లాభం, సేవ కూడా అవుతూ ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత మీరు వేస్ట్ అయ్యే డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి చెప్పేస్తారు బాబా. దానికి ఏం రిటర్న్ ఇయ్యరు. अच्छा मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. धारणा के लिए मुख्य सार: तीव्र गति से पुरुषार्थ कर विकारों की खाद को योग अग्नि में गला देना है. బాగా చెప్తారు, తీవ్ర పురుషార్థం చేసి వికారాన్ని అశుద్ధమంతం యోగ అగ్నిలో కరిగించేసేయాలి, అంటే కాల్చేయాలి. పవిత్రతకి పూరి ప్రతిజ్ఞ కర్నీ హై. పవిత్రంగా ఉంటాను అని పూర్తిగా ప్రతిజ్ఞ చేయాలి. कर्म अकर्म विकर्म की गति को बुद्धि में रखकर अपना सब कुछ नई दुनिया के लिए ट्रांसफ़र कर देना है. కర్మ అకర్మ వికర్మాని గతిన బుద్ధిలో పెట్టుకొని మనదంతా కొత్త ప్రపంచానికి కోసం ట్రాన్స్ఫర్ చేసేయాలి. वरदान: अपने बुद्धि रूपी नेत्र को क्लियर और केयरफुल रखने वाली మాస్టర్ నాలెడ్జ్ఫుల్ పవర్ఫుల్ బాబ. అంటే బాబా చెప్తారు, మన బుద్ధి రూపీ నేత్రాన్ని క్లియర్గా మరి కేర్ఫుల్గా పెట్టుకునేవాళ్ళు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ పవర్ఫుల్ బాబ. जैसे ज्योतिषी अपनी ज्योतिषी की नॉलेज से ग्रहों की नॉलेज से आने वाली आपदाओं को जान लेते हैं, ऐसे आप बच्चे इन एडवांस माया द्वारा आने वाली पेपर्स को परख करके पास विथ ऑनर बनने के लिए अपने बुद्धि रूपी नेत्र को क्लियर बनाओ और केयरफुल रहो. दिन प्रतिदिन याद की और साइलेंस की शक्ति को बढ़ाओ तो पहले से ही मालूम पड़ेगा कि आज कुछ होने वाला है. मास्टर नॉलेजफुल पावरफुल बनो तो कभी हार नहीं खा सकते. అంటే బాబా చెప్తారు, ఇట్లా జ్యోతిషి జ్ఞానం ద్వారా, గ్రహాల జ్ఞానం ద్వారా ఏమంతా భవిష్యత్తులో డేంజరస్ పరిస్థితి వస్తుందో అది మొదట్లోనే తెలుసుకుంటారు. మరి చెప్తారు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు. ఆ విధంగా బాబా బిడ్డలు కూడా మొదట్లోనే మాయ ద్వారా ఏమంతా ఆపదాలు వస్తుంది, ఎగ్జామ్స్ వస్తుంది, అదంతా పరిశీలన శక్తి ద్వారా తెలుసుకొని పాస్ విత్ ఆనర్ అయ్యే దానికోసం బుద్ధి రూపీ నేత్రాన్ని చాలా క్లియర్గా పెట్టుకోవాలి, మరి కేర్ఫుల్గా ఉండాలి పాస్ అయ్యే దానికోసం. రోజుకి తలంపు శక్తి మరి సైలెన్స్ శక్తిని ఎక్కువ చేసుకోవాలి. అప్పుడే మొదట్లోనే మనకు అర్థమవుతుంది. ఏమైనా రేపు జరిగేదిగా ఉంటే ఈరోజే మనం జాగ్రత్తగా ఉండవచ్చు. జ్ఞాన స్వరూప స్థితి, శక్తిశాలి స్వరూప స్థితిలో ఉంటే ఎప్పుడు మనం ఓడిపోం మాయ దగ్గర. మళ్ళీ స్లోగన్: పవిత్రతా హీ నవీనతా హై और यही ज्ञान का फाउंडेशन है. పవిత్రత అని నవీనత, మరి ఇదే జ్ఞానాన్ని ఫౌండేషన్. అందువల్ల పవిత్రంగా ఉండేదానికి స్ట్రాంగ్ ప్రతిజ్ఞ చేయండి. ఓం శాంతి.
प्यार साथ कीजिए, दिल में ही दिल की उससे यूं बात कीजिए। पल पल प्रभु को प्यार से याद कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए। सुख शांति के सुमन से मधुबन ये मन का महके, सुख शांति के सुमन से मधुबन ये मन का महके। चैनो मन की चिड़िया चित के चमन में चहके, सबके लिए दुआएं दिन रात कीजिए, सबके लिए दुआएं दिन रात कीजिए। दिल में ही दिल की उससे यूं बात कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए, याद कीजिए, याद कीजिए, याद कीजिए।